ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జైహింద్ హాస్పిటల్ను ఆగస్టు 15న నూతనంగా ప్రారంభించనున్నారు. జైహింద్ హాస్పిటల్ ద్వారా 24 గంటలు సామాన్యుడికి వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయని మేనేజింగ్ డైరెక్టర్లు మేజర్ డాక్టర్ జి యశ్వంత్ మరియు డాక్టర్ ఆశయం భావన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట ఎస్బీఐ బ్యాంక్ పక్కన పాత మదర్ తెరెసా హాస్పిటల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జైహింద్ హాస్పిటల్ను నూతనంగా ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నామని విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ మేజర్ డాక్టర్ జి యశ్వంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా మేజర్ డాక్టర్ గోపిశెట్టి యశ్వంత్ మాట్లాడుతూ ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండీ ఎయిమ్స్లో పూర్తి చేసి ఆర్మీలో 5 సంవత్సరాలు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. నందిగామలో చిన్న వైద్య సేవల కోసం కూడా విజయవాడ వెళ్లడం జరుగుతోందని, అనుకున్నంత స్థాయిలో నందిగామలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేవనే ఉద్దేశంతో నందిగామలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన అన్ని విభాగాల వైద్య బృందంతో జైహింద్ హాస్పిటల్ 24/7ను నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆశం భావన మాట్లాడుతూ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, ఎండీ తిరుపతి రుయా హాస్పిటల్లో పూర్తి చేశానని, డబ్బు సంపాదన అనేది కాకుండా పేదలకు సేవ చేయాలనే ఆశయంతో జైహింద్ హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేను డాక్టర్ భావన అండి. నేను ఎంబీబీఎస్ ఏమో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశాను. తర్వాత ఎండీ ఏమో తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్ రూయా హాస్పిటల్లో చేశాను. ఆ తర్వాత మా హస్బెండ్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి తను ఎక్కడైతే పోస్టులు చేశారో అదే చోట ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్స్ అని కూడా ఉంటాయండి. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ హాస్పిటల్స్లో ఫిజిషియన్ లాగా తనతో పాటు బార్డర్స్లో అన్ని చోట్ల చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఇద్దరికి ఇప్పుడు దాకా అన్ని క్రిటికల్ కేసెస్, షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడే కేసెస్, పాయిజనింగ్ కేసెస్, తర్వాత సార్ అయితే ఈ మధ్య ఒక కేసు చనిపోయి హాస్పిటల్కి వెంటనే తీసుకొస్తే, ఒక 8 నిమిషాల లోపల హాస్పిటల్కి తీసుకొస్తే ఒక ఆర్మీ సోల్జర్ని మళ్ళీ సిపిఆర్ చేసి మళ్ళీ అన్ని ప్రొసీజర్లు చేసి కాపాడి మళ్ళీ హ్యాపీగా ఇంటికి పేషెంట్ పంపించారు. ఈ మధ్యనే ఒక 1 మంత్ బ్యాక్ నాకు తెలిసి. సో మేము ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి నందిగామలో అంటే, ఇక్కడ అలాంటి సర్వీసెస్ ఇప్పటిదాకా అంత సర్వీసెస్ లేవు, అంత ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ అంటే ఆర్మీలో చేశాం కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ మోటోతో అయితే ఎంటర్ అవ్వట్లేదు. పేషెంట్స్కి సర్వీస్ చేద్దాము అనే మోటోతోనే ఇక్కడ నందిగామలో స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అండి, నేను స్కూలింగ్ అంతా చేసింది జవహర్ నవోదయ విద్యాలయాలో. సో దాని తర్వాత ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్, తర్వాత పీజీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చేయడం వల్ల నేను చదువు మీద ఖర్చు పెట్టింది నా పూర్తి లైఫ్లో ఇప్పటి వరకు ₹1,00,000 కంటే తక్కువ ఉంటుందండి. సో నా ఉద్దేశం అంటే ఆ ఖర్చు లేదు కాబట్టి సంపాదించాలనే ఆశ అయితే మాకు లేదండి. సో అదే మోటోతో దిగుతున్నాం కాబట్టి నేను, మా పార్ట్నర్ కనపర్తి అనిల్ కుమార్ గారు, మేమిద్దరం నవోదయ స్కూల్ ఫ్రెండ్స్. సో నవోదయ స్టూడెంట్స్ అండ్ నవోదయ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాము. దాంతోపాటు సర్వీస్లో దేశం కోసం ఇంత సేవ చేసే ఆర్మీ వాళ్ళు ఆర్మీలోంచి రిటైర్ అయ్యాక ఆంధ్ర పూరాలో మంచి ఆర్మీ హాస్పిటల్ లేదండి. సో ఆ గ్యాప్ కవర్ చేయడానికి మేము ఎక్స్ సర్వీస్ మెన్కి ఫ్రీ సర్వీసెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యాం. దాంతోపాటు 80 సంవత్సరాలు పైబడి ఉన్న వయోవృద్ధులందరికీ 100% ఫ్రీ సర్వీసెస్ ఇస్తానికి కమిట్ అయి ఉన్నామండి. దీంతోపాటు మనకి గ్రామీణ వైద్యులకి, తర్వాత లో ఇన్కమ్ గ్రూప్స్కి మాకు ఎంత కుదిరితే అంత, ఎంత లోగా చేయగలిగితే అంత ఫుల్ ఫ్రీ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అండి. నేను మేజర్ డాక్టర్ యశ్వంత్ గోపిశెట్టి. నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి ఎండీ ఎయిమ్స్ నుంచి చేశానండి. ఎండీ ఎయిమ్స్ నుంచి చేసిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యి, ఆర్మీలో ఇప్పుడు 5 years టెన్యూర్ కంప్లీట్ చేసి ఇప్పుడు మేము కొత్తగా జైహింద్ హాస్పిటల్స్ నందిగామలో స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మెయిన్లీ 24 hours సర్వీస్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండడం, మేజర్ ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవడం, చిన్న ప్రాబ్లమ్ కూడా విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్లేసులకు వెళ్ళి పేషెంట్లు ఇబ్బంది పడతాం.
ఇవన్నీ చూసి మేము ఇక్కడ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ని లోకల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నామండి. మా వైఫ్ డాక్టర్ భావన, మేడం కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేసి తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి ఎండీ చేశారండి. మేడంకి డయాబెటాలజీలో ఫెలోషిప్ అండ్ మేడం ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్నేక్ బైట్ కేసెస్ అండ్ పాయిజనింగ్ కేసెస్. సో కరెంట్లీ మేము ఇక్కడ 24/7 ఆల్ ఎమర్జెన్సీస్ డీల్ చేయడానికి ఎక్విప్డ్ అయ్యి వచ్చామండి. హాస్పిటల్ అంతా బాగా అప్గ్రేడ్ చేసి ఆక్సిజన్ ఫెసిలిటీస్, ఐసీయూ సెటప్, ఓటీ, క్యాజువాలిటీ అన్ని మెషినరీ కూడా ఢిల్లీ నుంచి హై అండ్ ఎక్విప్మెంట్ తెప్పించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాము. సో మెయిన్లీ మా మోటో ఏంటంటే మీకు విజయవాడలో లేకపోతే హైదరాబాద్లో అయ్యే ఖర్చులో 20-30% మేము ఇక్కడ కంప్లీట్ చేసి అదే ఫెసిలిటీని ఇక్కడ. నాకు క్రిటికల్ కేర్ అండ్ ఐసీయూలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పటి వరకు చాలామంది కేసెస్లో లైక్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఒక ప్లూరల్ ఎఫ్యూజన్ అని లంగ్స్లో వాటర్ నిండిపోయి ఒక 3 లీటర్స్ వరకు వాటర్ నిండిపోయి పేషెంట్ సివియర్ బ్రెత్లెస్నెస్తో వస్తే కూడా అర్ధరాత్రి 10ంటికి మేడం గారు ఒక ఎక్స్రేను, అల్ట్రాసౌండ్, ₹1 ఖర్చు లేకుండా పేషెంట్కి జస్ట్ స్టెప్ పెట్టి విని నీడిల్ వేసి ఒక 3 లీటర్స్ వరకు వాటర్ తీయడం వల్ల పేషెంట్కి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వచ్చిందండి. ఆవిడ ఇప్పటి వరకు అట్లాంటి 2-3 సార్లు చేయించుకున్నారంట. ప్రతిసారి ఆవిడకి ఒక 20-30 వేలు ఖర్చు అవడం తప్ప పెద్ద రిలీఫ్ దొరకలేదు. బట్ మేడం గారు చేశాక సిగ్నిఫికెంట్ రిలీఫ్, దట్టు ఒక ప్రస్తుతానికి 31 ఆగస్ట్ వరకు అసలు 0 ఫీజు కాబట్టి ఆవిడకి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేసినట్టు అవుతుందండి. తర్వాత అయినా సరే అది అట్లాంటి ప్రొసీజర్స్ ఏమైనా సరే ఒక 5,000-6,000లో అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే మాకు మంచి కేసెస్ చెప్పాలి, ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే చనిపోయిన వాళ్ళని సిపిఆర్ చేసి బతికించి, థ్రాంబోలైసిస్ చేసి వాళ్ళ హార్ట్ అటాక్స్ నుంచి బతికించడం, ఓపీ పాయిజనింగ్ కేసెస్లో వెంటిలేటర్ మీద పెట్టి చచ్చిపోయే పేషెంట్స్ని బతికించడం, అట్లాగే క్రిటికల్ డయాబెటీస్ కేసెస్, షుగర్ కేసెస్ బాగా క్రిటికల్గా ఉన్నాయి సేవ్ చేసి చేయడాలు, సివియర్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడాలు, ఇలాంటి అన్నింటిలో మా ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. మేమే కాదు, మాతో పాటు ఒక 10 మంది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ట్రైన్ అయిన ఎక్స్పర్ట్ డాక్టర్సే. అందరూ రెగ్యులర్గా అవైలబుల్గా ఉంటారండి. నందిగామలో ఇప్పటివరకు లేని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మా హాస్పిటల్కి వస్తారు. దాంతోపాటు పిల్లల వైద్య విభాగం, ఎముకల విభాగం, సర్జరీస్, చెవు, ముక్కు, గొంతు, ఐ విభాగం, అన్ని విభాగాలు మేము కవర్ చేసామండి. గైనకాలజీ డిపార్ట్మెంట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ సూన్ మీకు ఆ ఫెసిలిటీ కూడా 100% అవైలబుల్ చేయిస్తాం. నా పార్ట్నర్ కనపర్తి అనిల్ కుమార్, ఆయన ఇక్కడ లోకలైట్. దాంతోపాటు సెకండరీగా ఇక్కడ లోకల్స్ చాలా సర్వీసెస్ అవైలబుల్ లేక విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుందండి. నైట్ సర్వీసెస్ కూడా చాలా గ్యాప్ ఉంది. అండ్ దీంతోపాటు చేయగలిగే ప్రొసీజర్స్ అన్నీ, ఐసీయూ కానీ లేకపోతే ఒక ప్లూరల్ ట్యాప్స్ కానీ లేకపోతే అట్లాంటి ప్రొసీజర్స్ ఏవైతే చేయగలరో అవన్నీ ఇక్కడ ఫెసిలిటీస్ లేక పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఈ ప్లేస్ చూస్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ మంచి ఫెసిలిటీస్తో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేద్దామని స్టార్ట్ చేసామండి. ఇక్కడ మేము ఇప్పుడు ఓల్డ్ హాస్పిటల్ ఒకటి తీసుకొని దాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేసి అన్ని బెడ్స్కి సెంట్రల్ ఆక్సిజన్, ఐసీయూలో వెంటిలేటర్ లాంటి అన్ని పరికరాలతో 2 మేజర్ ఆపరేషన్ థియేటర్స్తో మంచి సెటప్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ సర్వీస్ మోటోతో మేము ఇక్కడ దిగాము. మెయిన్లీ లోకల్స్కి అతి తక్కువ ఖర్చులో బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ప్లాన్తో వస్తున్నామండి. ఎగ్జాంపుల్, ఒక విజయవాడలో మీకు ఒక 50,000 to 1 lakh రూపీస్లో అయ్యే ట్రీట్మెంట్ని ఇక్కడ 10 నుంచి 20 వేల్లో చేసి అదే ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిద్దాం అనే మోటోతో దిగామండి. దీనికోసం మేము ఆగస్టు 31వ తారీఖు వరకు అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నామండి. 31 తర్వాత కూడా 80 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులందరికీ ఫ్రీ. దాంతోపాటు ఫ్యామిలీస్ ఆఫ్ నవోదయ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ఫ్రీ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నామండి. దీంతోపాటు లో ఇన్కమ్ గ్రూప్స్కి మా
కుదిరినంత వరకు తక్కువ ఫీజుతో బెస్ట్ సర్వీసెస్ ఇస్తానికి దిగుతున్నాం. మా దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సర్జరీ, IENT లాంటి అన్ని విభాగాలు అవైలబుల్గా ఉంటాయి.